సార్ నమస్తే సార్. నమస్తే. సో పెద్ద సినిమా ఈరోజు ప్రీమియర్స్, రేపు గ్రాండ్ రిలీజ్ ఉంది. అసలు సినిమా పైన మీరు నిజంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా సినిమా బాగుంటుందని? చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నానండి. అంటే సినిమా దాన్ని మించిపోయి ఉండాలి, దీన్ని మించిపోయి ఉండాలన్న ఆలోచన కాదు. కానీ ఏంటంటే ఇది ఒక మంచి సినిమా అవ్వాలన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను. దాన్ని తగ్గట్టుగానే ఉంటుంది అనటంలో సందేహం లేదు. ఎందుకంటే ట్విట్టర్లో అంటే ఎక్స్లో కొన్ని పోస్టింగ్లు చూస్తుంటే నాకు మతిపోతుంది. అంటే ఎంత గొప్పగా అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, సాయిధరం తేజు, చాలామంది సెలబ్రిటీలు ఈ పెద్ద సక్సెస్ అవ్వాలని విషెస్ చెప్పడం అయితే నాకు చాలా ఆనందం వేసింది. అంటే కొంత ఎమోషనల్గా ఫీల్ అయిన అనమాట. అంటే ఒక పెద్ద సినిమాకి హైలైట్గా చెప్పేది ఢిల్లీ ఎపిసోడ్ అంటున్నారు. ఆ ఢిల్లీ ఎపిసోడ్ మరి ఎంతవరకు ఇది అవుతుందో, ఆ ఢిల్లీ ఎపిసోడ్లో అయితే కనుక ప్రతి ఒక్కళ్ళకి కళ్ళ నీళ్ళు తెప్పించే విధంగా అన్ని సన్నివేశాలు ఉన్నాయి. అంత గొప్పగా సినిమా ఉంటది. సినిమా అనేది కొంతమంది ఏమంటున్నారంటే పుష్ప 2 సినిమాతో పోలుస్తున్నారు. సో ఆ సినిమాలో అల్లు అర్జున్ గారు అంత అంటే హెవీగా మేకప్ వేసుకొని శారీ కట్టుకొని చాలా కష్టపడ్డారు. సో ఇందులో మాకు అంత కంటెంట్ ఏం కనిపించట్లేదు, నార్మల్ గా ఉందని అంటే ఇప్పుడే నెగటివిటీ స్టార్ట్ చేశారు. అట్లా నిజంగా ఉందంటారా? ఉండదండి. నిజంగా దానికి దీనికి పుష్పకి దీనికి అసలు సంబంధమే లేదు. అది రూరల్ లేదా ట్రైబల్ విలేజ్ బ్యాక్డ్రాప్. ఇది విలేజ్ బ్యాక్డ్రాపే. కానీ ఏంటంటే మొత్తం సినారియో వేరు, కంటెంట్ వేరు, స్టోరీ వేరు. అదేంటంటే పూర్తిగా స్మగ్లర్ గ్యాంగ్స్టర్ అది. ఇదేంటంది ఒక రెజ్లర్ స్పోర్ట్స్ అనమాట. స్పోర్ట్స్ సెంట్రిక్ డ్రామా, ఎమోషనల్ డ్రామా. అదే ఈ సినిమా మొత్తం ఏంటంటే చాలామంది చెప్పేది ఏంటంటేనమ్మా, ఇది సినిమా కాదు, ఒక మెమరీ, ఒక రియల్ స్టోరీ, ఒక మెమరీ. ఇందులో ఏంటంటే క్రాస్ ఓవర్ అథ్లెట్గా రామ్ చరణ్ గారు క్రికెటర్ గాను, అలాగే రెజ్లర్ గాను, అలాగే రన్నర్ గాను ఇక 3 పాత్రలే చెప్పారు. ఆ 3 పాత్రలకు సంబంధించి రామ్ చరణ్ గారు ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఒకే సినిమాలో ఒక రెజ్లర్గా ఉండాలంటే ఎంత బాడీ ఉండాలి. ఆ బాడీ కోసం కేవలం 3 నెలలు ఆయన పికప్ చేసుకుని వెజిటేరియన్ తీసుకుని, అలాగే క్రికెటర్గా ఉన్నప్పుడు కొంచెం సన్నగా ఉండాలి కాబట్టి దానికి తగ్గ పాత్ర ఆయన పోషించి, రెజ్లర్గా దానికి తగ్గ లావు బాడీ పక్క బిల్డప్ చేసుకుని, అంటే సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఇది పక్కన పెడితే ప్రతి ఒక్క సెలబ్రిటీ చెప్పే మాట ఏంటంటే అది పూర్తిగా రామ్ చరణ్ గారు వన్ మ్యాన్ షో. పూర్తిగా రామ్ చరణ్ గారు ఎంత కష్టపడి చేశారనేది పూర్తి క్రెడిట్ అంతా కూడా రామ్ చరణ్ గారికే దక్కుతుందని నిర్మాత గారు, అటు దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారు, పెద్ద వాళ్ళు అందరూ కూడా అందరూ ఇది ఇంకోటి చెప్పనండి, చూడనోడికి హెవీ అండి. ఇది ఎవడైనా సరే సినిమా చూడడం చేతగానోడికి, సినిమా చూడనోడికి హెవీ. కానీ చూస్తానన్నవాడికి 1000 రూపాయలైనా చూస్తాడు. చూస్తాను, నా అభిమానం, నేను రామ్ చరణ్ కోసం ప్రాణమైన ఇస్తానన్నవాడు 1000 రూపాయలైనా ఇస్తాడు. ఎందుకంటే అది ఎక్కువ అనేవాడికి, కేవలం చూడడం చేతకానివాడికే 600 ఎక్కువ. ఇంకోటి చెప్పనా మీకు, 600 బుక్ చేసుకున్నా సరే టికెట్లు లేవు. మరి ఎందుకు హెవీ అని ఎవరు అనుకుంటున్నారు? ఆడెవడో ఏడ్చేవాడు తప్ప అంతకంటే ఏం కాదు. అదైనా 600 దేనికండి? ఒక్క షోకి మాత్రమే, కేవలం ప్రీమియర్ షోగా అనిపించే ఒక్క షోకి మాత్రమే తప్ప మొత్తం అన్ని షోలకి 600 కాదు. 600 వేసి లేకపోతే జనాల దగ్గర దోచేసుకునే విధానం నిర్మాతల దగ్గర కానీ, అటు రామ్ చరణ్ హీరో దగ్గర కానీ లేదు. కేవలం ఒక ప్రీమియర్ షో, దానికి కొంచెం హైప్ ఉండాలి కాబట్టి, ఒక గొప్ప సెలబ్రిటీ షో కాబట్టి దానికి ఆ రేటు పెంచారు తప్ప రేట్లకి దీనికి సంబంధం లేదు. సినిమా 1000 రూపాయలైనా చూస్తారండి. ఎవరో కూడా రేట్లు ఎక్కువని నెగిటివ్ ప్రచారం చేయొద్దు దయచేసి. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.